ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. కేరళ సీఎంగా విడి సతీశన్ను ప్రకటించడం జరిగింది. ఇక విడి సతీశన్ పేరును ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇక సతీశన్ స్వస్థలం ఎర్నకులం జిల్లా నెట్టూరుగా మనకు తెలుస్తుంది. ఇక సవీన్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే యూడీఎఫ్ పార్టీలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం, ప్రధాన భాగస్వామ్య పక్షం ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంటే ఐయుఎంఎల్కి ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఐయుఎంఎల్ కూడా విడి సతీశన్ వైపుకే మొగ్గు చూపింది. విడి సతీశన్కు క్షేత్రస్థాయిలో పట్టుంది. అంతేకాకుండా 10 ఏళ్ల పాటు సిపిఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ పరిపాలన కొనసాగింది. పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. పినరయి విజయన్ సర్కార్పై పోరాటం చేశారు కాబట్టి విడి సతీశన్కే ఇవ్వాలని డిమాండ్ చేసిన నేపథ్యం మనకు కనపడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేరళలో ప్రజామోదానికి తలగ్గొక తప్పలేదు అని చెప్పుకోవచ్చు. విడి సతీశన్ను అధికారికంగా కేరళ సీఎంగా ప్రకటించింది. 2-3 రోజుల్లోనే కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధానంగా కేసీ వేణుగోపాల్కు సీఎం పీఠాన్ని అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం అలప్పుజ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అధిష్టానానికి సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అలప్పుజ ఎంపీగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ కేసీ వేణుగోపాల్కి ఇస్తే మరి లోక్సభ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది, తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు, అదేవిధంగా రమేష్ చెన్నితల కేరళ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 28 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సీనియర్ నాయకుడిగా ఉన్నారు. రమేష్ చెన్నితల కూడా తీవ్ర స్థాయిలో సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. కానీ విడి సతీశన్ గత 5 ఏళ్ల క్రితం వరకు కేరళలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విజయన్ సర్కార్ అవినీతి చేస్తోంది, విజయన్ సర్కార్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విడి సతీశన్ పూర్తి స్థాయిలో సఫలీకృతమయ్యారు. ఈ నేపథ్యంలోనే కేరళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు, ఎమ్మెల్యేల మనోభావాలు, ఫీడ్బ్యాక్, అదేవిధంగా ఐయుఎంఎల్ లాంటి పార్టీలు, యూడీఎఫ్లో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడి సతీశన్కు సీఎం పీఠం పగ్గాలు అప్పగించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల పాటు మే 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడ్డాయి. నిన్నటితో అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం పూర్తయింది. కానీ కేరళలో మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సీఎంగా ఎవరుంటారు, సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 12 గంటలకు కేరళ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో పాటు ఏఐసీసీ నేతలు ముకుల్ వాస్నిక్, జయరాం రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించి కేరళ సీఎల్పీ లీడర్గా విడి సతీశన్ ఎన్నుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ రోజుతో కేరళ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి ప్రతిష్టంభన కావచ్చు, కేరళ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా తొలగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. దక్షిణాదిలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉంది. కేరళ ముఖ్యమంత్రిగా విడి సతీశన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దక్షిణాది నుంచి మూడో రాష్ట్రంగా కేరళ రాష్ట్రం కాంగ్రెస్ ఖాతాలో పడబోతోందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దాదాపు 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. వరుసగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కేరళ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, అదేవిధంగా ఐయుఎంఎల్ అంటే కేరళలో యూడీఎఫ్ భాగస్వామ్య పార్టీలు వీరందరితో అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే విడి సతీశన్ను ఈరోజు అధికారికంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సవీన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. సీఎంగా విడి సతీశన్ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సతీశన్ ఎర్నకులం జిల్లా నెట్టూరుకు చెందిన నేత. 2001లో తొలిసారి పరావూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీశన్ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో రాకముందు సతీశన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. AICC कोषाध्यक्ष श्री अजय माकन जी,
एआईसीसी महासचिव श्री मुकुल वासनिक जी और एआईसीसी महासचिव जो केरलम की जिम्मेदारी है दीपा दास मुंशी जी हैं। अभी श्रीमती दीपा दास मुंशी जी एक महत्वपूर्ण घोषणा करेंगी। दीपा जी। ये सिर्फ घोषणा करेंगे, उसके बाद सवाल जवाब नहीं होगा। इनफॉर्मली हम बातचीत करेंगे, पर अभी घोषणा करने दीजिए क्योंकि इसका आपका इंतजार भी है। Namaskar. The Congress Legislature Party had met in Thiruvananthapuram on May 7th, 2026 and had unanimously resolved to authorize the Congress President to appoint the new leader of the CLP in the state of Kerala. Accordingly, the Congress President has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. ఇక కేరళ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. సీఎంగా వీడి సతీషన్ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సతీషన్ ఎర్నాకుళం జిల్లా నెట్టూరుకు చెందిన నేత. 2001లో తొలిసారి పరావూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీషన్ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో రాకముందు సతీషన్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.